విజయవాడ ధర్నా చౌక్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. లులు మాల్కి ఆర్టీసీ స్థలం కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రజల ఆస్తిని ప్రైవేట్కు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు మల్లాది విష్ణు. భూముల కేటాయింపు వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. పార్సాలకు ఇచ్చినటువంటి భూములు వెంటనే, బాలసౌరికి ఇచ్చినటువంటి భూములు వెంటనే, లులు కంపెనీకి ఇచ్చినటువంటి పరిరక్షించాలి ఆర్టీసీ స్థలాల్ని. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏ కేబినెట్ మీటింగ్ జరిగినా, ఏ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగినా ఆయాచితంగా, అన్యాయంగా, మార్కెట్ విలువకి కనీసం దరిదాపుల్లో లేకుండా భూముల్ని వారికి కావలసినటువంటి మంత్రులకి, వారికి కావలసినటువంటి ఎమ్మెల్యేలకి, వారికి కావలసినటువంటి పార్లమెంటు సభ్యులకి ఇప్పటి ముప్పడిగా వాళ్ళకు కావలసినటువంటి కంపెనీలకి భూ కేటాయింపులు అనేది ఇష్టానుసారం చేస్తూ ఉంది. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో 8 లక్షల రమారమి 8 లక్షల ఎకరాల భూమిని రాయలసీమలో కానీ, పల్నాడులో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో కానీ ప్రతి జిల్లాలోనూ కూడా భూ కేటాయింపులు కారు చౌకగా. ఈరోజు రైతు బజార్కి వెళ్తే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఆ కూరగాయల ధరల కన్నా ఆంధ్రప్రదేశ్లో